శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం మీది ప్రసంగాల వ్యాసాల కూర్పు. మొదటి పుస్తకంలోని 37వ ప్రసంగం 10 దైవాజ్ఞలు సంతోషానికి శాశ్వత నియమాలలో 2వ భాగం ఇప్పుడు మనం విందాం. విశ్రాంతి దినాన్ని శాబత్ గుర్తుంచుకోండి, దాన్ని పవిత్రంగా ఉంచండి. వారంలోని 7 రోజుల్లో కనీసం ఒక్క రోజును భగవంతుడి కోసం ఎంత తక్కువ మంది కేటాయిస్తారు? ఆయన కోసం ఒక్కరోజు విడిగా ఉంచడం అన్నది మీ సంక్షేమానికి, ఉత్తమ ప్రయోజనానికి మంచిది. ఆదివారం సూర్యుడు రోజు, జ్ఞానం ప్రకాశించే రోజు. చాలా మంది దాన్ని భగవంతుడి గురించి ఆలోచించటానికి ఉపయోగించరు. అలా చేయడం అత్యున్నతమైన జ్ఞానం అయినప్పటికీ ఆ రోజు గనుక మీరు ఏకాంతంగా ఉండి కొద్దిసేపు ప్రశాంతంగా ఉండి ఆ నిశ్చలత్వాన్ని ఆనందించినట్లయితే ఎంత చక్కటి అనుభూతి పొందుతారో మీరే చూస్తారు. మీ విశ్రాంతి రోజును ఈ విధంగా పాటించండి. అంతకుముందు 6 రోజులు నొప్పులకు అది మందుగా పనిచేస్తుంది. తమ మానసిక గాయాలను నయం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ వారానికి ఒక్కరోజు ఆధ్యాత్మిక ఆసుపత్రిలో గడపటం అవసరం. విశ్రాంతి దినాన్ని ఒక బలవంతంగా చేయాల్సిన కర్తవ్యంలా చూడకండి. దాన్ని ఆనందించండి. శాంతి, ఆనందం, సంతృప్తులతో కూడిన రోజుగా అది మీకు మారినప్పుడు మీరు దానికోసం ఎదురు చూస్తారు. ఏకాంతం గొప్పతనానికి చెల్లించాల్సిన మూల్యం. భగవంతుడితో ఏకాంతం మీ మనస్సుకు, శరీరానికి, ఆత్మకు చేసే మంచిని చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. పెందలకడ రాత్రి విశ్రాంతి తీసుకోబోయే ముందు మీరు ఆయన శాంతిలో నిమగ్నం అవ్వాలి. భారతదేశపు జ్ఞానులు ఏకాంతం కోసం ఒక రోజు కేటాయించడం మాత్రమే కాదు, కానీ ప్రతిరోజు 4 ప్రత్యేక సమయాలలో ప్రశాంతమైన ధ్యానానికి ఉన్న అవసరాన్ని నొక్కి చెప్పారు. పెందలకడనే మీరు లేచి ఎవరినైనా చూడడానికి ముందే మౌనంగా ఉండి ప్రశాంతిని అనుభూతి చెందండి. మధ్యాహ్నం భోజనం తీసుకోవడానికి ముందు కొద్దిసేపు ప్రశాంతంగా ధ్యానించండి. రాత్రి భోజనానికి ముందు ప్రశాంతంగా మరికొద్ది సమయాన్ని గడపండి. నిద్రపోవడానికి ముందు ఆ మౌనంలోకి మరొక్కసారి వెళ్ళండి. రోజులోని ఈ 4 సమయాలలో ఏకాంతంలో ఎవరైతే మనఃపూర్వకంగా మౌనాన్ని, ధ్యానాన్ని పాటిస్తారో వాళ్ళు భగవంతుడితో అనుసంధానం కాకుండా ఉండలేరు. రోజులో 4 సార్లు చేయడం వీలు కాని వారు ప్రతి ఉదయము, సాయంత్రము కొంత సమయాన్ని భగవంతుడికి కేటాయించాలి. ఇలా చేయడం ద్వారా మీకు ఒక విభిన్నమైన, ఆనందకరమైన జీవితం లభిస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్లో ఏమి జమ చేయకుండానే చెక్కులు రాసుకుంటూ పోతే మీ డబ్బంతా ఖర్చు అయిపోతుంది. మీ జీవితంతో కూడా అంతే. జీవితపు ఖాతాలో నియమానుసారంగా శాంతిని జమ చేయకపోతే మీరు శక్తి, ప్రశాంతత, ఆనందం లేకుండా పోతారు. చిట్ట చివరికి మీరు భావోద్రేకపరంగా, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా దివాళా తీస్తారు. కానీ భగవంతుడితో రోజువారీ అనుసంధానం మీ లోపలి శాంతిని నిరంతరాయంగా నింపుతూ ఉంటుంది. ప్రతిరోజు 4 సార్లు ప్రశాంతంగా ధ్యానంలో కూర్చుని మీ పూర్తి ప్రేమతో, హృదయపూర్వకమైన తపనతో, నేను ఇప్పుడు పరమాత్ముడితో ఉన్నాను తండ్రి, నీ దర్శన భాగ్యమివ్వు అనండి. ఆయన సాన్నిధ్యపు ప్రశాంతతను అనుభూతి పొందడానికి ప్రయత్నించండి. మీ మనస్సును, శరీరాన్ని ఆ ప్రశాంతతతో స్నానమాడించండి. అప్పుడు మీరు జీవితంలో మరింత విజయవంతులవుతారు. శాంతంగా ఉన్న మనిషి తప్పులు చేయడు. వేలాది మంది ఇతరులు పరాజయం పొందుతుంటే అతడు సాఫల్యం పొందుతాడు. విజయం సాధించటానికి మీరు శాంతంగా ఉండాలి. ఈ దివ్యమైన ప్రశాంతిని అనుభూతి పొందడానికి ఎవరైతే విశ్రాంతి దినాన్ని పాటించరో వాళ్ళు క్రమంగా గొప్ప విచారగ్రస్తులవుతారు.
వాళ్ళు అశాంతితో సంకల్పరహితంగా ప్రవర్తించే వాళ్ళు అవుతారు. మౌనం అనే రాజద్వారం గుండా జ్ఞానం, శాంతి అనే స్వస్థత పుట్టే సూర్యకిరణాలు మీ పైన ప్రకాశిస్తాయి. శాబత్ రోజు అనేది విశ్రాంతి పొందే, దివ్య శాంతిని పెంపు చేసుకునే రోజు కావాలి. ఏది ఏమైనా జ్ఞానాన్ని, శాంతిని వ్యక్తం చేసే ఏ పని అయినా విశ్రాంతి దినాన చేయడం తగినదే. నీ తల్లిని, తండ్రిని గౌరవించు. మనకి శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులను భగవంతుడు ప్రతిరూపాలుగా గౌరవించాడు. సర్వోత్తమ మూల పురుషుడైన భగవంతుడు మానవుణ్ణి సృష్టి చేయడం అనే బహుమతిని, వాళ్ళకు అధికారాన్ని ఇచ్చాడు. తల్లి భగవంతుడి భేషరహితమైన ప్రేమకు మానవ రూపం. ఎందుకంటే మరెవ్వరూ చేయని విధంగా నిజమైన తల్లి క్షమిస్తుంది. తండ్రి పరమపిత, జ్ఞానానికి ప్రతిరూపం. ఆయన తన పిల్లల్ని కాచుకుని ఉంటాడు. ఒకరు తమ తల్లిదండ్రులను భగవంతుడి నుంచి వేరుగా కాకుండా ఆయన రక్షణనిచ్చే ప్రేమ జ్ఞానాల ప్రతిరూపాలుగా చూడాలి. ప్రతి బిడ్డకు సహాయం చేయడానికి సర్వోత్కృష్ట పరమాత్మ తల్లిగా, తండ్రిగా రూపుదాల్చాడు. కాబట్టి మీ తల్లిదండ్రులలోని ఆయన్ని గౌరవించండి. మీరు చంపరాదు. దీని అర్థం ఏమిటంటే, ఒకరు చంపడం కోసమని చంపకూడదు. అప్పుడు మీరొక హంతకులవుతారు. పిచ్చి ఉద్రేకంలో ఒకరు మరొకరు ప్రాణాలను తీయకూడదు. కానీ మీ దేశం మీద ఎవరైనా దండెత్తినప్పుడు మీరు యుద్ధానికి వెళ్తే భగవంతుడు మీకిచ్చిన దానిని కాపాడటం కోసం మీరు యుద్ధం చేయవచ్చు. మీ కుటుంబాన్ని, దేశాన్ని కాపాడవలసిన ధర్మబద్ధమైన కర్తవ్యం మీకుంది. మీరు వ్యభిచారానికి పాల్పడరాదు. శారీరకంగా కలవడం అన్న దాని ఆదర్శం భగవంతుడు ప్రతిరూపంగా పిల్లలను సృష్టించటము, పరస్పరం ఒకరిలోనొకరు భగవంతుణ్ణి మాత్రమే చూసుకుని వివాహ భాగస్వాముల మధ్య అనుభూతమైన ఆత్మకున్న పరిశుద్ధ ప్రేమ అభివ్యక్తీకరణ మాత్రమే కావాలి. కేవలం శారీరక ఆకర్షణలోనే జీవిస్తూ ప్రేమ గురించి, లైంగికమైన కలయిక ఎందుకు ఉద్దేశించినదో ఆ ఉన్నతమైన ప్రయోజనాన్ని ఎన్నడూ ఆలోచించని వారు ఈ దైవాజ్ఞ స్ఫూర్తి ప్రకారం చూస్తే వ్యభిచారానికి పాల్పడుతున్నట్లే. అలాంటి వాడు తన లైంగిక వాంఛ తీర్చుకొని తన దారిని తాను పోయే జంతువు కన్నా ఎక్కువేమీ కాదు. పిల్లల్ని కనడం కోసం పవిత్రమైన వివాహ బంధంలో పరస్పరం ఒకరినొకరు చూపుకునే నిజమైన ప్రేమకు వ్యక్తీకరణగా తప్పించి ఓజశక్తిగా మార్చుకుని దైవ సాక్షాత్కారం పొందడం కోసమే భగవంతుడు కామవాంఛను ఇచ్చిన ప్రయోజనం. మీరెంతగా లైంగిక శక్తిని లోనికి గ్రహించుకుంటే అంత ఎక్కువగా మీ మానసిక శక్తులను రచించడానికి, చిత్రలేఖనానికి, ఇంకా ఇతర విధాలుగా మిమ్మల్ని మీరు సృజనాత్మకంగా అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. చిట్ట చివరికి మీరు మీ కామశక్తిని గ్రహించుకుని ఆధ్యాత్మికీకరణ చేసుకోవటం ద్వారా భగవంతుడిలో మీరు గొప్ప శాంతిని, ప్రేమను, దివ్యానందాన్ని అనుభూతి పొందుతారు. ఆ విధంగా లైంగిక శక్తిని ఆధ్యాత్మికీకరణ చేసిన మహాత్ములు ఎంతో శక్తిమంతులు. ఆ శక్తిని ఈ ప్రపంచంలో అద్భుతమైన విజయాలను సాధించటంలోనూ, సత్యం కోసం చేసే అంతఃశోధనలోనూ వాళ్ళు దాన్ని ప్రదర్శించారు. కాబట్టి ఆధ్యాత్మిక ఆలోచనలను, ఆదర్శాలను, జ్ఞానాన్ని ప్రకటించటం కోసం లైంగిక శక్తిని నిర్మలం చేసుకోవడంలో దాని అత్యున్నతమైన ఉపయోగం ఉంది. వైవాహిక ప్రేమను వ్యక్తం చేయడానికి లేదా సంసారిక జీవనంలో పంచాభివృద్ధి చేసుకునే నిమిత్తంగాను తప్పించి మరే రకంగానైనా కామం మీద దృష్టి లగ్నం చేయడం అనేది మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి నొప్పి తెస్తుంది. ఒకరు లైంగిక ఆలోచనల మీద కానీ, లైంగిక ఆలోచనలకు సంబంధించి విచ్చలవిడిగా ప్రవర్తించటం మీద కానీ దృష్టి లగ్నం చేయకూడదు. మీరు కనుక నిగ్రహాన్ని అభ్యసించినట్లయితే మీరు కామం పట్ల
ఆరోగ్యకరమైన దాని దివ్య ప్రయోజనం పట్ల సరైన దృక్పథాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఈ విశ్వము, మానవుడు స్వచ్ఛమైన భగవంతుడి సంకల్పం వల్ల సృష్టి అయ్యాయి. మొట్టమొదట్లో మానవుడికి కూడా భగవంతుడికి ఉన్నట్లుగా స్వచ్ఛంగా సంకల్ప శక్తి ద్వారా సృష్టించడానికి అధికారం ఉండేది. ఆ దివ్యమైన సృజనాత్మక శక్తిని ఆధ్యాత్మికంగా వ్యక్తం చేయడానికి కాకుండా కామరూపంగా, లైంగికంగా వ్యక్తం చేయడానికి ప్రలోభం పొందినప్పుడు అతడు ఆ శక్తిని కోల్పోయాడు. కామానికి బానిస అవడం అంటే ఆరోగ్యాన్ని, ఆత్మనిగ్రహాన్ని, మనశ్శాంతిని, మానవుడు ఆనందంగా ఉండటానికి అవసరమైన ప్రతిదాన్ని కోల్పోవడమే. మీరు దొంగతనం చేయకూడదు. 1000 మంది ఉన్న సమాజంలో అందరూ ఒకరి నుంచి మరొకరు దొంగిలిస్తుంటే ప్రతి ఒక్కరికి 999 మంది శత్రువులు అవుతారు. కాబట్టి ఒకరు ఇతరుల నుంచి అన్యాయంగా వాళ్ళ ఆస్తిని, ప్రేమను, శాంతిని లేదా ఇతర వస్తువులను తీసుకోకూడదు. మీకు చెందని దాన్ని పొందాలనే కోరిక మీకు లేకుంటే మీకు అవసరమైనది, కోరుకునేది మీ దగ్గరికి వస్తుంది. ఇతరులకున్న దాన్ని చూసి మీరు దాన్ని ప్రగాఢంగా కోరుకున్నప్పుడు దొంగతనం అనేది మనస్సులో మొదలవుతుంది. ఆ కోరికలనే బీజాలను మనస్సు నుంచి తప్పకుండా తొలగించాలి. ఆధ్యాత్మిక నిస్వార్థపరత్వమే దానికి మార్గం. అప్పుడు ఒకరు సహజంగానే తనంత తానుగా సమృద్ధిని ఆకర్షిస్తారు. భౌతికమైన స్వార్థపరత్వాన్ని విడిచిపెట్టనిదే ఈ ప్రపంచంలో సంతోషమన్నదే ఉండదు. ప్రతి ఒక్కరూ ఇతరుల అవసరాలను తమ సొంత అవసరాలుగా భావించటం మొదలుపెట్టి తమ కోసం ఎంత తపనతో పనిచేస్తారో ఆ విధంగా ఇతరుల కోసం పనిచేసినప్పుడు వచ్చే ఆధ్యాత్మిక సహకారం వల్ల మాత్రమే సంతోషం వస్తుంది. మీ పొరుగువాడికి వ్యతిరేకంగా మీరు తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు. సత్యాన్ని వికృతం చేయడం ద్వారా ఎవరికైనా హాని చేయడం అన్నది సామాజిక ఆనందానికి ఒక రకంగా భంగం కలిగించడం అవుతుంది. మిమ్మల్ని ఇతరులు మంచిగా చూడాలని కోరితే మీరు ఇతరులతో మంచిగా ప్రవర్తించాలి. అన్ని సమయాల్లోనూ సత్యాన్ని పలకడం ఎంతో ముఖ్యం. ఎప్పుడూ సత్యవంతులుగా ఉండడానికి మీరు యథార్థానికి, సత్యానికి మధ్యనున్న తేడాను అర్థం చేసుకోవాలి. ఒక మనిషిని అవిటివాడని అంటూ నిజం చెప్పటం బాధను మాత్రమే కలుగచేస్తుంది. అది మంచిది కాదు. కాబట్టి ఒకరికి బాధను కలిగించే యథార్థాలను అనవసరంగా మాట్లాడకూడదు. ఇతరులను వంచేలా నిర్దిష్టమైన ప్రయోజనం లేకుండా ఒక సత్యాన్ని చెప్పడం కూడా తప్పే అవుతుంది. సత్యం పలకకుండా తప్పించుకోవడానికి ఒకరు అసత్యాన్ని పలకకూడదు, కానీ దాని బదులుగా మాట్లాడకుండా ఉండండి. నిర్లక్ష్యంగానో ఏడిపించాలన్న కోరికతోనో ఇతరులను కలవరపరిచే, హాని చేసే విషయాన్ని ఎప్పుడూ బయట పెట్టద్దు. మీ పొరుగువాడి ఇంటిని కావాలనుకోకండి. మీ పొరుగువాడి భార్యను గాని, పనివాడిని గాని, పని పిల్లను గాని, అతడి ఎద్దును గాని, గాడిదను గాని, మీ పొరుగువాడి వస్తువు దేన్ని గాని ఆశించకండి. దురాశ అసంతృప్తికి మూలం. అవసరమైన అనవసరమైన అవసరాలకు మధ్య ఉన్న తేడాను గమనించండి. ఇతరులకున్న దాన్ని కావాలని మీరెంత ఎక్కువగా కోరుకుంటే అంత ఎక్కువగా మీరు విచారగ్రస్తులవుతారు. మీరు మీ జీవితాన్ని దైన్యంలో గడుపుతూ ఎన్నడూ సంతృప్తిని పొందలేరు. మీ లోపలున్న ఆధ్యాత్మిక సంపదలను అన్వేషించండి. మీరు కోరుకున్న ఏ వస్తువు కన్నా, మీరు కావాలని కోరుకున్న ఎవరికన్నా ఎంతో గొప్పవారు. మరే ఇతర మానవుడిలో వ్యక్తం కాని విధంగా భగవంతుడు మీలో వ్యక్తమయ్యాడు. మీ ముఖం వేరెవరిదోలాగా లేదు. మీ ఆత్మ వేరెవరిదోలా లేదు. మీకు మీరే తగినంత సామర్థ్యం కలవారు. ఎందుకంటే మీ ఆత్మలో అన్నింటికన్నా అతి గొప్ప నిధి అయిన భగవంతుడున్నాడు. 10 దైవాజ్ఞలు, సంతోషానికి శాశ్వత నియమాలు,
అనే ప్రసంగం ఇంతటితో సమాప్తం. सूर्यमन्त्र जपा कुसुम संकाशं काश्यपेयं महाद्युतिं तमोदि सर्वपापघ्नं प्रणतोऽस्मि दिवाकरम् कुसुम संकाशं काश्यपेयं महाद्युतिम्